నమస్కారం. గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హలో గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జాంప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఆల్సో ఎలా సెటప్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఎండ్ దాకా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. బ్రౌజర్లోకి వెళ్ళి జాంప్ అని సెర్చ్ చేయాలి. చేశాక ఇక్కడ మనకి ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళాక ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫర్ విండోస్, లినక్స్ అండ్ ఓఎస్ అని డిఫరెంట్ ఓఎస్ఎస్లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ ఆటోమేటిక్లీ అని ఉంది కదా, పక్కనకి లింక్ ఉంది. సో దాన్ని క్లిక్ చేశాక ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయ్యి ఒకసారి దాని మీద ఫైల్ మీద క్లిక్ చేద్దాం. చేశాక ఇక్కడ మనకి సెటప్ అడుగుతోంది, నెక్స్ట్ నొక్కాలి. సో ఈలోగా మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి, ఎంటీ ఫోల్డర్ని. ఇక్కడ నేను లోకల్ డిస్క్ ఎఫ్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైల్స్లోకి వెళ్ళి లోకల్ డిస్క్ ఎఫ్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ ఎంటీ ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. దానికి జాంప్ అని సేవ్ చేస్తున్నా. ఫోల్డర్లో ఏముండదు, ఎంటీ. సో ఇప్పుడు మనం సెటప్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసిన ఎంటీ ఫోల్డర్ అనేది ఇక్కడికి వచ్చేసి ఉంటుంది, జాంప్ అని. దాని మీద క్లిక్ చేసి ఓకే నొక్కాలి, నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ ఇన్స్టాల్. సో అయిపోయింది, ఫినిష్ నొక్కాలి. సో ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానెల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆ ప్యాచ్లో స్టార్ట్ అని నొక్కాలి. MySQL కూడా స్టార్ట్ అని నొక్కాలి. ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏం లేదు, క్లియర్గా రన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ఎంటీ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. జాంప్కి సంబంధించిన ఫైల్స్ అవి ఏవి డిలీట్ చేయకూడదు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. లోకల్ హోస్ట్ 80 అని సెర్చ్ చేస్తున్నా. 80 అనేది ఒక పోర్ట్ నెంబర్. మీకు ఏ పోర్ట్ నెంబరో అదే ఇక్కడ జాంప్ కంట్రోల్ ప్యానెల్లో మనకి అక్కడ మెన్షన్ అయి ఉంటుంది, మనది ఏ పోర్ట్ నెంబర్ అనేది. సో దాన్నే ఇవ్వాలి కరెక్ట్గా, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం జాంప్ ఫోల్డర్కి వెళ్ళి htdocs అని ఫోల్డర్ క్లిక్ చేయాలి. చేశాక ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. సో న్యూ నొక్కి టెక్స్ట్ డాక్యుమెంట్, దీనికి నేను test.html అని సేవ్ చేస్తున్నా. నోట్ ప్యాడ్ ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ నేను టెస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ test.html అని ఇచ్చాను. సో ఇక్కడ ఆల్ ఫైల్స్లో సేవ్ చేయాలి. సేవ్. లోకల్ హోస్ట్ 80. సో ఇక్కడ మనకు సేవ్ చేసిన ఫైల్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. సో ఇదన్నమాట ప్రాసెస్, ఇన్స్టాలేషన్ అండ్ సెటప్పింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.